నంద్యాల ఎస్పీ కార్యాలయానికి డీజీపీ ద్వారకా తిరుమలరావు విచ్చేశారు. డీజీపీకి డీఐజీ కోయ ప్రవీణ్, ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా సాధారణంగా ఆహ్వానం పలికారు. వార్షిక తనిఖీలో భాగంగా నంద్యాల ఎస్పీ కార్యాలయానికి రావడం జరిగింది. ఈ సందర్భంగా డీజీపీ తిరుమలరావు మాట్లాడుతూ జిల్లాలో క్రైమ్ కంట్రోల్లో ఉందన్నారు. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి చాలా కేసులు ఛేదించామన్నారు. డ్రోన్ల వినియోగంతో క్రైమ్ నియంత్రణలో మంచి ఫలితాలు వస్తున్నాయని తెలిపారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 18,000 సీసీ కెమెరాలు ఉన్నాయని, మార్చిలోపు 1,00,000 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని డీజీపీ అన్నారు. నంద్యాల కర్నూలు జిల్లాలో పర్యటించి ఇక్కడ అధికారులతో మాట్లాడాలని వారితో ఇంటరాక్షన్ చేసి ఇక్కడ ఒకసారి శాంతి భద్రతల పరిస్థితులు, నేరాల పరిస్థితులు ఒకసారి సమీక్షించి వారికి కొంత ఎంకరేజ్మెంట్ ఇచ్చి ఎలా ఉద్దేశంలో రావడం జరిగింది. ఇక్కడ జనరల్గా లా అండ్ ఆర్డర్ మంచి కంట్రోల్లోనే ఉంది. క్రైమ్ కూడా ఈ మధ్యకాలంలో టెక్నాలజీ వాడటం ద్వారా చాలా క్రైమ్స్ కూడా డిటెక్ట్ చేశారు. ఇంకా ఇదే ఉత్సాహంగా పనిచేయాలని, ముఖ్యంగా టెక్నాలజీని బాగా వాడుకోవాలని, ఇక్కడ ఈ మధ్య ప్రతి ఈవెన్ పెట్రోలింగ్ విషయంలో అయితేనేమి, తర్వాత యాంటీ సోషల్ ఎలిమెంట్స్, అసహాయ శక్తులు కొన్ని చోట్ల తిరిగే ప్రాంతాల్లో కూడా డ్రోన్స్ అది వినియోగించి వారిపై నిఘా పెట్టడం జరిగింది. అదేవిధంగా సీసీటీవీ కెమెరాలు బాగా వాడటం వల్ల కేసులు చాలా డిటెక్ట్ అయింది. ఫింగర్ ప్రింట్ సిస్టమ్ కూడా కొంతకాలంగా మూలపడిపోయింది, మళ్ళీ రివైవ్ చేయడం ద్వారా చాలా కేసులు డిటెక్ట్ అయింది. వాటిని కూడా గమనించడం జరిగింది. ఇంకా ఇదే ఉత్సాహంతో పనిచేయాలని చెప్పి అందరికీ అధికారులకి బోధించడం, ఆ తర్వాత వారికి ఏదైనా సపోర్ట్ కావాలన్నా హెడ్ క్వార్టర్ చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కొత్త జిల్లాలకి ఏ విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలంటే ఒకటైతే, రెండవది సిబ్బందికి సంబంధించిన ప్రమోషన్లు, వారికి సంబంధించిన సర్వీస్ కండిషన్స్ ఇంకా ఇంప్రూవ్ చేయడానికి కూడా ఏమి చేయాలి. ఇంకా ఇప్పుడు కొద్ది రోజుల్లో ఇన్స్పెక్టర్ టు డిఎస్పీ ప్రమోషన్ ఇచ్చేది ఉంది. అదేవిధంగా అది ఇచ్చినాక తర్వాత డిఎస్పీ టు అడిషనల్ ఎస్పీ ప్రమోషన్ ఇచ్చేది ఉంది. అవన్నీ కూడా కొద్ది రోజుల్లోనే ఇచ్చేటువంటి అవకాశం చెప్పడానికి చెప్పి కొంచెం ధైర్యం చెప్పి మనోధైర్యంతో పనిచేయమని చెప్పడం జరిగింది. క్రైమ్ నియంత్రణ కొత్తగా డ్రోన్ వినియోగిస్తారు. డ్రోన్ వినియోగం వల్ల ఫలితాలు ఎవరైనా చాలా బాగున్నాయండి. ఎందుకంటే ముఖ్యంగా బోత్ లా అండ్ ఆర్డర్ విషయంలో అయితేనేమి, అదేవిధంగా క్రైమ్ విషయంలో కూడా డ్రోన్స్ వాడటం వల్ల, సీసీటీవీ కెమెరాలు ఉపయోగించుకోవడం వల్ల, విస్తృతంగా ఉపయోగించడం వల్ల మాకు మంచి రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి. దాంతోపాటు మేము పబ్లిక్ని బాగా సమాయత్తం చేసి వాళ్ళ ద్వారా డొనేషన్ అంటే పైసల రూపంలో తీసుకోకుండా వాళ్ళని ఇన్స్టాల్ చేయమని చెప్తున్నాం. ఎక్కడైనా సరే అవకాశం ఉన్న చోట్లన్నా వాళ్ళు సీసీటీవీ కెమెరాలు పెట్టినట్టు వాటిని మా కంట్రోల్ రూమ్ అనుసంధానం చేయడం ద్వారా ఎప్పటికప్పుడు అక్కడ దొరుకుతున్న విషయాలు కూడా తెలుసుకోవడానికి అవకాశం చెప్తున్నాం. ఈ విధంగా ఇప్పటికీ ఒక 18,000 కెమెరాలు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పెట్టడం జరిగింది. మార్చ్ 31కి మా టార్గెట్ అట్లీస్ట్ 1,00,000 కెమెరాలు రావాలని, అన్ని జిల్లాలు కలిపి 1,00,000 కెమెరాలు వాళ్ళకి టార్గెట్ ప్రతి జిల్లాకి దీన్ని పెట్టమని చెప్పడం జరిగింది. వాళ్ళు పబ్లిక్ని సమాయత్తం చేసి వారికి అవేర్నెస్ తీసుకొచ్చి వాళ్ళని రెడీ చేసి వాళ్ళ ద్వారా కెమెరాలు కూడా తీసుకుంటారు, డ్రోన్స్ కూడా తీసుకుంటారు. థ్యాంక్ యూ. देवा बुध्यन्ते देवा बुध्यन्ते बुद्धिमति हृदायुः पुरुषश्चेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति श्रीगंगापार्वती भट्टामाधवे रतिकार्जुन स्वामी देवतानुग्रहणाक्षदिद्धिरस्तु धर्मः उत्तरोत्तराभिवृद्धिरस्तु। चारुकव्यं विदेव पुत्रमभिरक्षता देवम् शुक्रं पश्यति पौत्रं तनयज्ञायते यस्यैवं विदुषोऽग्निहोत्रं जुह्वति य उदैन देवं वेद। కొంచెం వెనక్కి రండి, కొంచెం వెనక్కి రండి. स्वामी తీసుకోమ్మా.
ఫోటో తీసుకోండి ప్లీజ్. చేతి చేతి పర్లేదు చేతి ఆవేదేతి వేదయత్యైనమేన మావేదేతి ఆవేదో వేదయత్యావేదయత్యతో వేదయత్యన్మను వేదయతి వేదయత్యన్వేదమేనమను వేదయతి వేదయత్యన్వేదం అన్వేదమేనమన్మన్వేదం దేవా దేవానేనమన్మన్వేదం దేవా. సార్ డిఐజీ గారు సార్ డిఐజీ గారు. ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్. నారాజు ప్రొసైడ్ జరవా బా. Absolutely nothing. In fact, I have no time actually. నమస్కారం అండి. నేను కర్నూలు జిల్లాలో ఏఎస్పీ అన్న ట్రైనింగ్ కింద కర్నూలు జిల్లాలోనే ట్రైనింగ్ ఏఎస్పీ కింద వచ్చాను. ఇవాళ కొన్ని జిల్లాలు చూసుకుంటూ ఈ జిల్లాకి రావటం, ఇక్కడ జిల్లా అధికారులతో మాట్లాడటం, నా ట్రైనింగ్ స్టార్ట్ అయిన రోజుల నుంచి ఒకసారి గుర్తు చేసుకోవటం, ఇక్కడే కర్నూలు తాలూకు పోలీస్ స్టేషన్లో ట్రైనింగ్ అయినాను, దాన్ని గుర్తు చేసుకోవడం జరిగింది. సో ఇప్పుడే అధికారులతో నేరాల గురించి శాంతి భద్రత గురించి సమీక్షించడం చాలా సంతృప్తికరంగానే ఉంది. అఫ్కోర్స్ ఇంకో 2-3 రోజుల్లో బహుశా ఎస్పీ గారు కూడా ట్రాన్స్ఫర్ ఆయన కూడా వెళ్ళిపోతున్నారు. ఆయనతో మాట్లాడటం, తర్వాత వారిని కొత్తగా జరుగుతున్నటువంటి క్రైమ్స్ అయితేనేమి, కొత్తగా జరుగుతున్న విశేషాలు, తర్వాత ఎలా టెక్నాలజీని వాడుకోవాలి, టెక్నాలజీ వాడుకునే విధంగా ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, పోలీసింగ్ విజిబుల్గా ఉండాలి. అంటే విజిబుల్ పోలీసింగ్ ఉండాలి, పోలీసులు కనపడకూడదు, ఇన్విజిబుల్ పోలీస్ ఉండాలి. అంటే ఆయన స్లోగన్ ఎప్పుడు విజిబుల్ పోలీసింగ్, ఇన్విజిబుల్ పోలీస్. అంటే చాలా మోడర్న్ కంట్రీస్లో ఉండే విధంగా పోలీసు ఉండాలని చెప్పి ఆయన ఎప్పుడు అంటారు. దానికి సంబంధించిన విధంగా టెక్నాలజీని ఏ విధంగా వాడుకోవాలి, ఎక్కువ మ్యాన్ పవర్ని రోడ్డు మీద కనిపించాల్సిన అవసరం లేకుండానే రిజల్ట్స్ ఎలా తెప్పించాలి అనే విషయంలో కొన్ని విషయాలు వాళ్ళకి మెలకువలు అయి చెప్పడం జరిగింది. వారందరూ కూడా చాలా సానుకూలంగా స్మరించారు. సో ఈ విధంగా మేము ఇంకాస్త టెక్నాలజీని వాడుకుంటూ మాకున్నటువంటి టీంని అంతా మంచిగా సమాయత్తం చేసుకొని ప్రజలకి మరింత మెరుగైన సేవలు అందించాలన్నటువంటి లక్ష్యంతో ఆ విధంగా పనిచేస్తామని చెప్పి అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ.